నా పేరు సందీప్ తాటే, ఈయన పేరు గడ్డం కిషారెడ్డి, ఈయన పేరు ఎం లచ్చారెడ్డి, కె నాగారెడ్డి, శ్రీధర్ తాటే. మేము ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల్ పిప్పరవాడ గ్రామం నుండి రావడం జరిగింది. ఇది మాగావ్ దగ్గర ఊటీ అనే గ్రామం. ఈయన పేరు వినోద్ మహిన్. ఈయన చాలా సంవత్సరాల నుంచి శనగని 3 ఫీట్ల నుంచి 5 ఫీట్ల వరకు పోయడం జరుగుతుంది. మేము గత 2-3 సంవత్సరాల నుంచి వద్దాం అనుకున్నా కానీ అది ఆయన టైం లేకుండే, మేము వస్తామన్నప్పుడు ఆయన లేకుండే, ఆయన ఉన్నప్పుడు మేము రావడం జరగలేదు. అయితే ఈరోజు అది రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మేము చూసింది ఒక ప్లాట్ ఉండే, అది 3 ఫీట్ల డిస్టెన్స్ తోటి పోయడం జరిగింది. దానికి ఇవ్వాలని పేరు పెట్టడం జరిగింది. అది నవర్దేవ్ 48 అనే పేరు పెట్టింది. అంటే పెళ్లి కొడుకు 48 అనే పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఎందుకు పెట్టిందంటే దీనికి 48 పంగాలు ఉంటాయి కాబట్టి ఈ వెరైటీకి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇంకో వెరైటీ ఉండే, అది సెలెక్షన్ 1044 అనే వెరైటీ ఉంది. అది కూడా 2.5-3 ఫీట్ల డిస్టెన్స్ తోటి ఉంది. ఇది కూడా ఇప్పుడు నవర్దేవ్ 48 అట వెరైటీ పేరు మరాఠీ భాషలో. అంటే మన తెలుగులో వచ్చేసి పెళ్లి కొడుకు 48 అన్నట్టు. మనం ఇది 2.5 ఫీట్ల డిస్టెన్స్ మీద ఉంది. అయితే మనం శనగ అనేది నార్మల్గా ఫీట్నర డిస్టెన్స్ తోటే పోయడం జరుగుతుంది. మన దగ్గర వచ్చేసి 8 నుంచి 10 క్వింటాలు తీస్తున్నాం. ఈయన ఈల్డ్ అనేది 12 నుంచి 24 క్వింటాల వరకు కూడా వెళ్తాయని ఈయన ఈ ఫార్మర్ చెప్తున్నాడు. ఇది వెళ్ళడానికి కారణం కూడా ఏమంటే ఈయన ఒకటి URI ప్రక్రియ తోటి దాన్ని 3 నెలలు ప్రక్రియ చేసిన తర్వాత సీడ్ని ఫార్మర్కు ఇవ్వడం జరుగుతుంది. అది టెస్టింగ్ చేసిన తర్వాత. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ అయితే 2.5 ఫీట్లకు ఉంది. ప్లాట్ మొత్తము వచ్చేసి కలపకపోయింది. ఇందులో కొత్త విషయం ఏమున్నాయంటే ఈయన సూర్యఫుల్ అంటే సన్ఫ్లవర్ కూడా వేయడం జరిగింది. దీంతో కూడా ఆయన ఉద్దేశం ఏమున్నాయంటే భూమిలో ఉన్న అంటే ఫంగస్ని ఈ చెట్లు తీసుకొని ఇలా ఫంగస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇంకోటి దీంతో నీడ, తర్వాత పురుగులకు కూడా ఆకర్షణ చేసి పురుగులు అనేది దీని మీద వచ్చినప్పుడు పురుగులు తింటాయని ఈయన అనుభవం. ఇక మేము చూసిన ప్లాట్ అయితే బాగుంది. మరి ఇక్కడ ఇది 3, అక్కడ 2 ప్లాట్లు చూసినాం, ఇది 3వ ప్లాటు. ఇక ఈల్డ్ ఎంత వస్తుంది అనేది ఈ కటింగ్ టైంలో వస్తేనైతే ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఈ వెరైటీ అయితే బాగా నచ్చింది. మరి तर तुम्ही समाधानी आहात सर्व येऊन? ठीक आहे, ओके.